ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకు విశాఖ వేదికను సిద్ధం చేస్తున్నారు అధికారులు. 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతున్న క్రీడలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 13న ఆడుదాం ఆంధ్ర క్రీడలు విశాఖలో ముగియనున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతీ యువకుల్లో ప్రతిభను గుర్తించేందుకు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ క్రీడలను గతేడాది డిసెంబర్ 26న గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ ప్రారంభించారు. సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలను ఆహ్లాదకరంగా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న యువతీ యువకుల్లో ప్రతిభకు కొదవలేదని, అటువంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తే వారిలో ఉన్న ప్రతిభ బయటపడుతుందనేది సీఎం జగన్ ఆలోచన. క్రికెట్, వాలీబాల్, షటిల్, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలను చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఈ క్రీడలను సచివాలయం స్థాయి నుంచి మొదలుపెట్టి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులకు చక్కటి సహకారాన్ని అందిస్తే ఒక సింధు, శ్రీకాంత్, కోన శ్రీకర్ భరత్, సురేఖ వంటి వారిగా తయారు చేయవచ్చునని సీఎం జగన్ ఆలోచన. గ్రామ స్థాయి నుంచి మొదలై మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో ఇదే రకమైన పోటీలు ఇవే జరుగుతాయి. ఈ కార్యక్రమం అన్నది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు గ్రామాలలో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. గ్రామాలలో ఒక పరంగా ఆరోగ్యపరమైన అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మరొక రకంగా టాలెంట్ హంట్ అనే కార్యక్రమానికి కూడా గ్రామ స్థాయిలో చర్చనీయాంశమై మరిన్ని ఆణిముత్యాలు కూడా మన జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మన రాష్ట్రం నుంచి కనిపించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ చేసే ఈ కార్యక్రమం ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగానే కిట్స్ ఇస్తూ, ఇదే మాదిరిగానే మన పిల్లలందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 15 సంవత్సరాల పైబడిన వారికి ఈ క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. వీరిలో కూడా బాలికలను ఎక్కువగా ప్రోత్సహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అదేవిధంగా వీరిని ప్రోత్సహించేందుకు ప్రేక్షకులుగా 88.66 లక్షల మంది ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తంగా 1.22 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 సచివాలయాల పరిధిలో ఈ క్రీడల కోసం 9,000 ప్లే గ్రౌండ్లను గుర్తించారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలలో, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో ఈ పోటీలను నిర్వహించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు 21 మంది రాష్ట్ర స్థాయి అంబాసిడర్లు, 345 మంది జిల్లా స్థాయిలో అంబాసిడర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ క్రీడలకు సంబంధించి మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రస్తుతం ఆడుదాం ఆంధ్ర క్రీడలు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీలు విశాఖ వేదికగా ఈ నెల 13వ తేదీన ముగియనున్నాయి. ముగింపు వేడుకలకు హాజరు కానున్న సీఎం వైఎస్ జగన్ విశాఖ స్టేడియంలో జరిగే క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను కొద్దిసేపు వీక్షించనున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నగదును కూడా ఇవ్వనున్నారు. కాగా విశాఖలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పోటీలకు విశేషమైన స్పందన లభిస్తోంది.